హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇక్కడ మార్నింగే లేచి అన్నవరానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. అసలు జనం అయితే చాలా తక్కువ మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అలా ఏం లేదు, చాలామందే వచ్చారు. అండ్ ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి వర్షం అంతా తగ్గిపోయింది. ఇంకా టిఫిన్ చేసి ఇంకా సత్రం దగ్గరకు వచ్చాము. శివసదన్ మేము ఉన్నది. చాలా నీట్గా చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. అండ్ నేను ఇక్కడ ఇలా రెడీ అయిపోయాను సత్యనారాయణ స్వామి వ్రతంకి. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదే ఫస్ట్ టైం అన్నవరం రావడం. చాలా బాగా అనిపించింది చూడడానికి అయితే. టెంపుల్ బయట నుంచి చాలా లుక్ ఉంది. ఇక్కడ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కావాల్సినవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొబ్బరికాయలు అరటిపండ్లు మాత్రం మనమే తెచ్చుకోవాలన్నమాట. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. వ్రతం అయిపోగానే ఇక్కడ దర్శనానికి అయితే వచ్చేసాము. ప్రసాదం అయితే ఫుల్ టేస్ట్ ఉంది, అసలు తింటూనే ఉండాలనిపించింది. ఇక్కడ రూమ్కి వచ్చి కాసేపు ఫ్రెష్ అయ్యాక ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మనం వెళ్తున్న టెంపుల్ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ మురముల్లాలో ఉంది. ఇక్కడ కళ్యాణం కాని వాళ్ళు కానీ వేరే ఏమైనా సమస్యలు ఉన్నా కానీ కళ్యాణం చేయించుకుంటే మంచి జరుగుతుందని అక్కడ నమ్ముతారనమాట. ఈ టెంపుల్ అవ్వగానే నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అదే కుండలేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ శివుని దర్శించుకుంటే కాశీలో శివుని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇది వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్ అని కూడా అంటారనమాట. ఇక్కడ కూడా సేమ్ కళ్యాణం చేయించుకుంటే కళ్యాణం జరుగుతుందని బాగా నమ్ముతారు. టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు బయట నుండి. ఇక్కడ ఇంకా ద్వారకా తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము కళ్యాణం చేయించుకుంటున్నాం అన్నమాట. మార్నింగ్ 9:30కి కళ్యాణం. టిఫిన్ చేసేసి గుడి లోపలికి వెళ్తున్నాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపా. ఇక కళ్యాణం అవ్వగానే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వెళ్తుంటే దారిలో తాటి మూవ కనిపించింది. ఇంకా ఆపి టేస్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను అది తినడం. షుగర్ వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ బస్ చాలా బాగుందని తీసాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఇంకొక టెంపుల్ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ తెల్ల మద్ది వృక్షంలో వెలిసాడు ఆంజనేయ స్వామి, అందుకే మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో అయితే లడ్డు సూపర్ సాఫ్ట్, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది లడ్డు. ఇక ఈ టెంపుల్ అవ్వగానే లాస్ట్ టెంపుల్ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. బయట నుండి ఈ టెంపుల్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మేము కృష్ణాష్టమి తర్వాత వచ్చాం కాబట్టి ఆల్రెడీ డెకరేషన్ చేసి ఉంది. పైనుంచి ఒక మంచి వ్యూ పాయింట్ చూసాము. ఆ క్లైమేట్, ఆ వ్యూ అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది.
అండ్ ఇక్కడ ఫొటోస్ దిగేసి మా డివోషనల్ ట్రిప్ని అయితే ఎండ్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.